ఇది స్కేల్. ఫ్లెక్సీలో స్కేల్ ఇచ్చారు మనకి. ఈ ఫ్లెక్సీలో ఇక్కడ చూడండి ఎంత నంబరు 0 ఉంది. తర్వాత 1 ఇక్కడ గమనిస్తే ఇదిగో ఇక్కడ నల్ల గీతం చూడండి. ఇక్కడ 0 అంటే ఇక్కడ కొలత ఏమీ లేదు అని అర్థం. ఇక్కడ ఈ 1, 2, 3 ఏంటి అంటే ఇదిగో ఈ గీతం, ఇది 1వ గీత అంటే ఇక్కడికి 1 మిల్లీమీటర్ అంటాం. మిల్లీమీటర్. తర్వాత 2 చక్కగా చూడండి, ఇదిగో 2 చక్కగా అంటే ఇది 2 మిల్లీమీటర్లు. అంటే ఈ గీత దగ్గర నుంచి ఇక్కడ దాకా 2 మిల్లీమీటర్లు అని అర్థం. అది ఎట్లా చూద్దాం. ఇదిగో ఇప్పుడు ఇదిగో ఈ దూరం చూసారా, ఇదిగో ఇది 2 మిల్లీమీటర్లు ఉందని అర్థమైందా? అయితే ఇది కొలత నిజం కొలత కాదు, నిజం కొలత కాదు, నీకు అర్థం కావడం కోసం. అర్థమైందా? తర్వాత మళ్ళా ఇప్పుడు ఈ 0 గీత కారించి ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి 4 అంటే ఈ గీత దగ్గరికి 4 మిల్లీమీటర్లు అని అర్థం. మళ్ళా 5 ఉంటే 5వ గీత దగ్గరికి 5 మిల్లీమీటర్లు అని అర్థం. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇంకోటి చూడండి. ఇదిగో ఇదిగో ఈ నుంచి ఇట్లా కొలుస్తున్నా చూడండి. ఇట్లా నేను ఇక్కడ పట్టుకున్నాను. ఇప్పుడు వీడికి ఎంత ఇక్కడ గీత గీస్తున్నాను. ఇక్కడికి ఎన్ని మిల్లీమీటర్లు చెప్పండి? 9 మిల్లీమీటర్లు అని లెక్క. ఇప్పుడు ఈ పుల్ల మొత్తం పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇది ఎన్ని మిల్లీమీటర్లు చూడండి. 19 చూడండి. 18 మిల్లీమీటర్లు. మరి అట్లాగే ఇక్కడ నుంచి ఇప్పుడు ఇది పాయింటర్. పాయింట్ ఎన్ని మిల్లీమీటర్లు చూడండి. పట్టుకోమన్నా లెక్క చెప్తున్నాను. 28 మిల్లీమీటర్లు. అర్థమైందా? కాబట్టి ఎంత తొందరగా చెప్పేసారు చూసావా? అది ఈ ఫ్లెక్సీలో. ఇదే ప్రకారంగా మనకు స్కేల్లో ఉంటాయి. ఇట్లాగే ఇక్కడ ఉన్న గీతలే ఇవే అన్నమాట. అర్థమైంది? ఇది వస్తుందా ఇట్లా ఇక్కడికి. అయితే కానీ ఇక్కడికి 10 చూసావా? దీనికి 1 సెంటీమీటర్ ఏమో చిన్న చిన్న ఏమో బాయ్ అమ్మా. ఈ చిన్న చిన్న ఏమో మిల్లీమీటర్లు అంటాం. ఈ పెద్దటి నల్ల గీతలు ఉన్నాయే వీటిని సెంటీమీటర్లు అంటాం. అర్థమైందా? అట్లా మిల్లీమీటర్లు